ఓం నమ శివాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత మంచి సినిమాని మంచు విష్ణు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడవకుంటే ఒక్కడు కూడా బయటకు రాడు. నేను నేర్చుకున్నా చాలా రోజుల తర్వాత. నా కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయి. లిటరల్గా ఆ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో విష్ణు మంచు గారిది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు అలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్కడా లేదు, ఆయన కెరీర్లో లేదు. మోహన్ బాబు గారు, ప్రీతి ముకుందన్, మన అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, ఆ పర్టికులర్గా 5 ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా శివుడు పూనాడేమో అనిపించింది. నిజంగా శివుడు వాళ్ళ లోపలికి ఆవహించి చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. మంచు విష్ణు గారి కెరీర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారి కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్లు చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది. ఏడవకుంటే బయటకు వస్తే నేను ఇంకా రివ్యూలు చెప్పడం మానేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ, ఆ మోహన్ బాబు గారి సింగిల్ షాట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే. అండ్ శివభక్తులు ఎవ్వరూ మిస్ అవ్వకండి. శివభక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా. కన్నప్ప ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలుగు ఫిలిం ఎవర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మార్క్ మై వర్డ్స్, ట్రూ వర్డ్స్. ఎలా అనిపించింది కన్నప్ప? నాకు నిజంగా సినిమా చాలా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేసే సినిమాని. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన రొమాంటిక్ సాంగ్ అక్కర్లేదు. అది కొంచెం సినిమాని డిస్ట్రాక్ట్ చేస్తుంది, పక్కదారికి వెళ్తుంది. అది పక్కన పెట్టి ఆ లవ్ ట్రాక్ కానీ మిగతా సినిమా అంతా కానీ బాగుంది. బట్ ఎలివేషనల్ సీన్స్ అంత ఎలివేషన్, ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా ఎలివేషన్ వస్తుంది. అది కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఒక చరిత్రకి ఎలివేషన్స్ అక్కర్లా, వాళ్ళు వస్తుంటేనే ఉంటుంది. బట్ ప్రభాస్ గారు ఎంట్రీ మటుకు ఎలివేషన్ లేదు. ఆయన కనబడితేనే ఒక ఆరా ఉంటుంది కాబట్టి ఆయనది మటుకు అలా. ఆయన ఉన్న 10 నిమిషాలు ఒక హై సీక్వెన్స్ లేదు, యాక్షన్ సీక్వెన్స్ లేదు. ఆ కర్ర పట్టుకుని ఆయన నడుస్తూ స్క్రీన్ మీద కనబడినప్పుడే అది వెళ్ళిపోయింది. బట్ అన్న, ఇలాంటి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు అక్కడ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా విఎఫ్ఎక్స్ బాగాలేదు, గడ్డి పరకలేదు, ఇక్కడ మొక్క మొలవలేదంటే ఎలా కుదిరిద్ది? ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మంచి సినిమా, జనాలు వచ్చి చూస్తారు కదా. వాళ్ళు ట్రోల్ చేయాలనుకున్నారు, వాళ్ళకి డబ్బు, వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళకి ఆనందం వస్తుంది, దానివల్ల వాళ్ళకి ఒక పేమెంట్ జనరేట్ అవుతుంది అనుకుంటే చేసుకునివ్వండి. దాన్ని ఎవరు ఆపక్కర్లా. చెప్పినట్టుగా విష్ణు గారి క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ సీరియస్గా చెప్తున్నా, లాస్ట్ 20 మినిట్స్ నేను ఒక కొత్త విష్ణు గారిని అయితే చూసా. ఆ కన్ను ఇచ్చే విధానం కానీ, ఆ కళ్ళు తీసి ఇచ్చేటప్పుడు ఆ మూడో కన్ను, నాకు నిజంగా ఆ డైలాగ్ అయితే నేను మర్చిపోలేకపోతున్నా. 2 కళ్ళల్లోంచి ఒకే శివయ్య, మూడో కంటి నుంచి రాణిస్తే నాకు మూడో కన్ను ఇవ్వడానికి లేదు అని చెప్పిన ఆయన పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుందన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. విష్ణు గారు ఏమవుదు, అది ఎందుకు అనేది తెలుస్తుంది కదా ఆయన పెర్ఫార్మెన్స్. నేనేదో డైలాగ్ చెప్పా, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అక్కడ. ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చూడండి, నా డైలాగ్ ఏముందో తప్ప. ఖచ్చితంగా వచ్చినట్టే, ఖచ్చితంగా. అంటే ఇది మంచి ఫ్యామిలీ సినిమానా ఇది అని నేను చెప్పను. బట్ లాస్ట్ 10 మినిట్స్ 15-20 మినిట్స్లో మోహన్ బాబు గారు అండ్ విష్ణు గారు పోటాపోటీగా నటించడం చాలా బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్తా. అండ్ విష్ణు గారు నిజంగా నేను అయితే కొత్త విష్ణు గారిని చూస్తున్నాను. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయనది కొంతవరకు తక్కువ క్యారెక్టర్, చిన్న నిడివే, బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే పెర్ఫార్మెన్స్ ఉంది. మామూలుగా చేయలేదు ఆయన పెర్ఫార్మెన్స్. ఉన్న కాసేపు అయినా కూడా ఆయన శివుడిగా నిజంగా స్టార్ట్ అయినప్పుడు శివుడిగా అక్షయ్ కుమార్ ఎలా చేస్తారు అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది. అండ్ స్టార్టింగ్ ఆ నవ్వుతూ డైలాగ్ చెప్తుంటే, బట్ క్లైమాక్స్కి వచ్చే కొద్దీ నిజంగా శివుడు ఉంటే ఇలాగే ఉంటాడా అనే ఒక, అంటే మనకి శివుడు అంటే చిరంజీవి గారే ఒక మాట మనకు మార్క్ ఉండిపోయింది.
బట్ ప్రెసెంట్ జనరేషన్ స్టూడెంట్ అక్షయ్ కుమార్ గారిని కూడా తీసుకోవచ్చు అని ఎలా పెర్ఫామ్ చేశారు. కాజల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడ వరకు ఆవిడ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. మిగతా పెర్ఫార్మెన్సెస్ అన్ని కానీ శరత్ కుమార్ కానీ మోహన్ లాల్ గారు కానీ ప్రభాస్ గారు కానీ వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో 100% ప్రతి ఒక్కళ్ళు జస్టిఫై చేశారు. బట్ చివరిదాకా తీసుకెళ్లాల్సింది విష్ణు గారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వెళ్తూ ఉంటే ఆయన క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. దట్ వాస్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో మీరు అన్నట్టు బ్రహ్మానందం గారి కామెడీ ఎలా అనిపించింది? బ్రహ్మానందం గారి కామెడీ కూడా బాగుంది. కామెడీ లాగా అంటే ఉన్నారు అంతే. కామెడీ అంత నవ్వించే కామెడీ అయితే ఏమీ అనిపించలేదు. బట్ సీరియస్ నోట్ ఆఫ్ సినిమా చాలా బాగుంది. కామెడీ ట్రాక్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు చూస్తే మనం నవ్వుతాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ మీమ్స్ గుర్తొచ్చి ఆటోమేటిక్ నవ్వుతాం, కానీ అంత ఇంపాక్ట్ గా అయితే ఏమనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది నిజంగా. క్లైమాక్స్ లో ఈయన పాడే మోహన్ బాబు గారు పాడే పాట కానీ అలాగే మనకి లింగాష్టకం వస్తూ ఉంటది విష్ణు గారు తీసినప్పుడు, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఇంకోటి ఎప్పటికీ ఆ గూస్ బంప్స్ ట్రావెల్ అవుతుంది. సో సినిమా ఓవరాల్ గా మీరు ఏమన్నా నెగిటివిటీ చేసుకోండి, ఏదన్నా చేసుకోవచ్చు. చూడని ప్రేక్షకులకి ఏం చెప్తావు చూడడానికి? ఒక చరిత్ర అన్న ఇది. మనం ఏదో ఒక మనిషి కోసమో లేదా ఒక వ్యక్తి కోసమో లేదా ఒక ఫ్యామిలీ మీద ఇది కాదు. ఒక చరిత్ర చెప్పారు. నిజంగా తిన్నడు అనే వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి నమ్మనవాడు శివుణ్ణి నమ్మడానికి ఎలా వచ్చాడు, అసలు తిన్నడికి అర్జునుడికి సంబంధం ఏంటి, ఏం జరిగింది అనే విశ్లేషణ వాళ్ళు తీసుకున్న విధానం, కథ రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. మధ్యలో కొంత ల్యాగ్ ఉంది, ఆ సాంగ్స్ డిస్ట్రాక్ట్ చేస్తే పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సినిమా అయితే సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం క్లైమాక్స్ మటుకు పీక్స్. సో అది పెట్టుకుని చూడండి తప్ప సినిమా ఎలా వచ్చింది లేకపోతే వీళ్ళు ఎలా చూస్తారు, నెగిటివిటీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇవన్నీ అక్కర్లేదు. థ్యాంక్ యూ.